రాజకీయాల్లోకి ఉంటే ఆయన అనుకునే ఉన్నత శిఖరాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అవి అచీవ్ చేస్తే ఫ్యాన్స్గా మాకు చూడాలని చాలా ఆనందంగా ఉంది. అలా కోరుకుంటున్నాం మేము. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ పెట్టినట్టుగానే ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్ అమల్లోకి రాబోతుందని, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది నేనైతే 100% రాంగ్ అని చెప్తే, ఎక్కడిది కూడా నాకు ఆ వ్యవస్థ నచ్చలేదు. ఎందుకంటే చాలామంది పాపం ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ అన్నీ వర్తిస్తాయి అంటారు కదా, దీన్ని కూడా అలాగే వర్తింపజేసి వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకి మహిళలకి ఇస్తే వాళ్ళు పేద మహిళలు పోనీ వాళ్ళు తిరగడానికి అంతా బాగుంటుంది. ఉద్యోగస్తులు కూడా ₹1,00,000 సంపాదించిన టీచర్ కూడా అదే బస్సు ఎక్కి వెళ్తుందండి ఫ్రీగా. వాళ్ళకేం కాలు చేతులు లేవా, లేకపోతే అడుగు తింటున్నారా, డబ్బులు లేవా వాళ్ళ దగ్గర? సో ఇది వైట్ రేషన్ కార్డు ఉండే పరిమితి చేయాలి. పరిమితి చేస్తేనే బాగుంటుంది. ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు. లోకల్లో తిరగడానికి పెట్టండి. లాంగ్ ట్రావెల్కి ఎందుకండి, నాకు అర్థంగా అడుగుతాను. లాంగ్ ట్రావెల్ చేసేటోళ్ళు కొనుక్కొని వెళ్తారు ఆటోమేటిక్గా. లేకపోతే ఇది వైట్ రేషన్ కార్డు పరిమితులు పెట్టండి. ఎందుకు అనవసరంగా ఆటోలు నడుపుకున్న వాళ్ళకి ఉపాధి పోగొట్టడం? వీళ్ళకి డబ్బు ఏం తక్కువైంది అసలు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు దాంట్లోనే వెళ్తున్నారు. పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు వాళ్ళు కూడా దాంట్లోనే వెళ్తే అసలు ఆ వ్యవస్థకి అసలు వాల్యూ ఏముంటుంది? మనం ఏదైనా పెట్టామంటే పేద ప్రజలకు ఉపయోగపడాలి, ఆ విధంగా ముందుకు సాగాలి తప్ప మనం ఏదో ఒకటి మాట ఇచ్చాం కదా ప్రవేశపెట్టాం అన్నట్టు ఉండకూడదు. ఏదైతే దాన్ని కూడా పరిమితులు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అది మనమేం పెద్ద విశ్లేషణ కాదు, మనమేం పిహెచ్డీలు చేయలేదు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పాను అంతే. సచివాలయం సిబ్బంది ఇవ్వడం బెస్ట్ అంటారా? వాలంటీర్ వ్యవస్థ తీసేయడం బెటర్. ఎందుకంటే చెప్తాను మీకు, వాలంటీర్ వ్యవస్థ అనేది పంచాయతీ హక్కుల్ని కాలరాయడం అనేది ఎవరికి తెలుసో తెలియదు కానీ, నాకు తెలిసినంత వరకు ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో, అంటే పంచాయతీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల్ని కాలరాయడమే వాలంటీర్ వ్యవస్థ. మరి వాళ్ళు ఎందుకున్నట్టు? రాజ్యాంగ వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనే ఒక సపరేట్ చాప్టర్ ఉంది దాని గురించి. అలాంటప్పుడు వాళ్ళ పని కూడా వీళ్ళే చేసేసినప్పుడు ఏమవుతుందంటే, అలాంటప్పుడు సర్పంచ్లు ఎందుకు, వాళ్ళని తీసేయచ్చుగా వాలంటీర్లే ఉన్నప్పుడు. సో నన్ను అడిగితే మాత్రం మీరు సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వడమే కరెక్ట్ అని నేను చెప్తా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఇప్పుడు ఆయన సినిమాల్లో కొనసాగించడం మంచిదంటారా, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించడం మంచిదంటారా? నన్ను అడిగితే ఆయన ఏరుకోరు తీసుకున్నాడు కాబట్టి, ఆయన లైఫ్ టైం గోల్ కూడా అదే కాబట్టి, పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఉండి ప్రజలకి ఇప్పుడు ఏదైతే పదవిలో లేకుండా ఎంతో ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు అలా ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఆయన పూర్తి టైం రాజకీయాల్లో ఉండి ఆయన ప్రజాసేవ చేయాలని నేను కోరుకుంటున్నా. ఏవైతే కమిట్ అయి ఉన్నాయో ప్రొడ్యూసర్కి నష్టం రాకుండా ఆ సినిమాలు పూర్తి చేయాలి. పూర్తి చేసి పూర్తి స్థాయిలో